మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆ దేశం బాగుంటుందన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ వైద్యులతో కార్యక్రమం ఉంటుందన్నారు ఆమె. టీడీపీ, జనసేన, బీజేపీలో పనిచేసే మహిళా కార్యకర్తలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు మహిళలందరికీ హెల్త్ క్యాంప్ని నిర్వహించాలి అని అనుకున్నాము. హెల్త్ క్యాంప్ అంటే 4 డాక్టర్లతో మందులు ఇచ్చి పంపించేయడం కాకుండా ముందుగా వారికి రక్త పరీక్షలు చేయించి అందులో నిర్ధారితమైన వ్యాధుల్ని బట్టి మరుసటి రోజు డాక్టర్లందరితో కూర్చొని వారికి ఏ వైద్యం కావాలో చేయించి వారికి సరైన మందులు ఇచ్చి పంపించి ఒక మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే సమాజంలో మహిళలు సరి సమానంగా మనకు ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ చూపరు. ఎప్పుడు కూడా వారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మహిళా మనులందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ స్టెప్ గా కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అందుకని జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కార్యకర్తలు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఒక హెల్త్ క్యాంప్ ని నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్ లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ ని నిర్వహించి ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మా పశ్చిమ నియోజకవర్గం ముందుగా డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తుంది అని చాలా దృఢంగా